ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క మార్చి 2వ పక్షమైనటువంటి 16 to 31 వరకు తీసుకుంటున్నాము. 2025 మార్చి. ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర, రవి, బుధ, రాహు, శని, శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 29కి ఇది కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమికి వచ్చేస్తే 29కి అంతవరకు శని రాడు, చంద్రుడు రాడు. పంచగ్రహ కూటమి చతుర్థ కూటమి లాగుంటుంది. రాహువు, శుక్రుడు, బుధుడు అలాగే రవితో కలిసి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ 15వ తేదీ మీన వక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు. అలాగే 29th మార్చి 25న మీనంలోకి శని వస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజ్ అవ్వనున్నాయి. కానీ ఆ ఉగాది చివరి ఉంది కాబట్టి ముందు 4 గ్రహాలు ఉన్నాయి. ఏవేవి? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే ఇక రవి కూడా ఉన్నాడు. చంద్రుడు, శని మాత్రం 29న మారుతారన్నమాట. గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను 50-50 ఫలితాలను ఇస్తాయి. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము, గ్రహ దశలు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మకర రాశి వారికి, మకర లగ్నం వారికి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, అలాగే ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి, మకర లగ్నం కిందకి వస్తుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఈ 29వ తేదీ నుంచి మీకు వెళ్ళిపోతుంది. 7.5 సంవత్సరాలు పడ్డ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. మీకంటూ కొత్త మనుగడ స్టార్ట్ అవుతుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహం బాగుంటుంది. సిబ్లింగ్స్ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తీరడానికి భగవంతుడు మున్ముందు మీకు మంచి దారి చూపించడానికి మంచి సద్గురువులు దొరుకుతారు. మీ ఆలోచన వైఖరిలో కూడాను కొత్తతనాన్ని, కొత్త ఆలోచనలు మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి. సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ పోయి వారికి మీకు మంచి బాండింగ్ ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మీ రాశాధిపతి శని మీకు 3లో మంచి యోగాన్ని ఇస్తాడు. రాహు యొక్క ఫలితం కూడా మీకు కొంత వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. రాహు ఎక్కువ దుర్భాషణలు ఇలాంటి వాటిని ఎడ్యుకేట్ చేస్తాడు. దాని నుంచి మీరు బయటపడగలరు. ఎవరైనా మీ పైన ప్రయోగాలు చేశారా అన్న ఫీలింగ్స్ ఈ రోజుల్లో అంత దాటుగా ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఇంటర్నల్గా, అవన్నీ పోగొట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు 5th హౌస్ ప్లానెట్, దశమాధిపతి కూడాను. ఈయన వచ్చేసి మీకు 3వ ఇంట్లో ఉన్నాడు, వక్రించి ఉన్నారు. ఇది అంత శుభసూచకం కాదు. నెక్స్ట్ బుధ భగవానుడు వచ్చేసి మీకు 6వ ఇంటి అధిపతి, నెక్స్ట్ భాగ్యాధిపతి. ఇక్కడ కూడా మీకు బుధుడు ఇక్కడ కూడా 3వ ఇంట్లో వక్రించి రవితో ఉన్నాడు. మీకు అష్టమాధిపతి చేత ఇక్కడ కొన్ని స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది మధ్యలో. 3వ ఇల్లు వచ్చేసి బ్రెయిన్, అంటే ఎక్కువ హెవీగా ఆలోచించాల్సిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు 5లో ఉన్నంతసేపు పిల్లలకి, మీ ఫ్యామిలీ లైఫ్కి అన్ని విధాలా మంచిగా ఉన్నప్పటికీ మరలా అయిన మిథునంలోకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి తగ్గ సోర్స్ దానికి ఉంటుంది. ఇప్పుడే మనం చింతించాల్సిన అవసరం లేదు. అప్పుడు దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకంటూ ఒక మంచి దోష నివారణకు మకర రాశి, మకర లగ్నం వారికి చతుర్థాధిపతి, నెక్స్ట్ లాభాధిపతి అయినటువంటి కుజుడు మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. మిథున ప్రవేశం చేస్తున్నారు. చాలా వరకు శుభాన్ని కలగజేస్తారు. లాభం వస్తుంది, పేరెంట్స్ వల్ల లాభం ఉంటుంది.
మాతృమూర్తి హెల్త్ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు 6వ ఇల్లు కాబట్టి బాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో కొంచెం టెన్షన్ఫుల్గా ఉంటుంది. వారి ఆశీస్సులు కూడా మీపై పరిపూర్ణంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు, సిబ్లింగ్స్, మెయిల్స్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చిల్డ్రన్స్కి సంబంధించి కొన్ని సమస్యలకు దైవ సంరక్షణతో కూడుకున్నటువంటి విద్యలు నేర్పించినట్లయితే చాలా వరకు వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా బాగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. దైవారాధనలు మీకు మీరుగా చాటు చేసుకుంటారు. ధనం, ధాన్యం, శుభం, అన్ని శత్రుమూలకంగా ఉన్న బాధలు పరిసమాప్తి, ఇవన్నీ బాగా తీర్చిపోయేసి సమృష్టిగా మంచి జీవితాన్ని పొందే అవకాశాలు ఈ మకర రాశి వారికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.